ముక్క చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉడకాలి. ఇది ఇట్లా చేసుకోవాలా రైస్లోకి. ఈ విధంగా చేసుకుంటే రైస్ చాలా టేస్ట్ ఉంటుందండి. హలో, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాజుగారి పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. చికెన్ కడిగి పెట్టుకున్నాను చూడండి. చికెను 3/4 కేజీ చికెను, కిలో బియ్యానికి 3/4 కిలో చికెను. దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందామండి ఒక 20 నిమిషాలు. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అందులోకి కారము మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవాలండి. కారము నేను 1 స్పూనే వేస్తున్నాను, చాలు. 1 స్పూన్ నాకు 1 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి 2 స్పూన్లు. మసాలానండి ఇది 1 స్పూను. సాల్ట్ తగినంత, రుచికి తగినంత. ఈ 3/4 కేజీ చికెన్కు తగినంత సాల్ట్ వేసాను. పసుపు పొడి, సగం దెబ్బ నిమ్మ చెక్క, ఆయిల్ వేసుకుందాము. అంతా బాగా కలిపి పెట్టేసుకుందామండి. ఇది ఆయిల్ వేసేసుకొని పెరుగు వేసుకుందాము. పెరుగు వేసుకున్నానండి 2 గంటలు. గంటతో 2 గంటలు పెరుగు. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి ఒక 20 నిమిషాలు అట్లా దీన్ని నానబెట్టి పెడదాము. ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్లు కలిపి పెట్టుకోవాలి. ఇది ఇట్లా ఇది 20 నిమిషాలు నాననిద్దామండి. మూత పెట్టి పక్కన పెడదాము. ఇప్పుడు బియ్యము చిట్టి ముత్యాలండి. ఇవి రాజుగారి పులావ్కి చిట్టి ముత్యాలు వేస్తే బాగుంటుంది. 1 కిలో బియ్యం నేను కడిగి పెట్టాను. ఈ విధంగా ఆరిపోవాల. కడిగిన తర్వాత ఆరిపోయినప్పుడు ఇప్పుడు దీన్ని చూడండి ఒకసారి. దీన్ని కూడా కారం అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. కిలో బియ్యానికి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కారము 2 స్పూన్లు, ఎందుకంటే కొద్దిగా రైస్ పడుతుంది కాబట్టి 2 స్పూన్లు వేసినాను కారము. ధనియాల పొడి 2 స్పూన్లు. సాల్ట్ తగినంత, రైస్కి తగినంత. గరం మసాలా 1 స్పూను. నెయ్యి 2 స్పూన్లు. ఇప్పుడు ఇదంతా కలుపుకుందామండి. బాగా కలిపి పెట్టేసుకుందాం కొద్దిసేపు. వీటిని బియ్యాన్ని ఇందులో కొంచెం నానల్లా. ఈ మసాలా కొంచెం రైస్కి పట్టేంత వరకు నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసినాను. ఇందులోకి మీరు నూనె అయినా వేసుకోవచ్చు అండి. నెయ్యి వేస్తే టేస్ట్ వస్తుంది, బాగా రుచి అనిపిస్తుంది బాగా నూనె కన్నా. ఇది ఇప్పుడు కొద్దిసేపు అట్లా నానబెట్టేసి ఇట్లా పెట్టి కలిపి పెట్టేద్దాము బియ్యాన్ని. అందపాటి కడాయి పెట్టుకున్నామండి. ఇది హీట్ ఎక్కనిద్దాము. కడాయి హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్ల ఆయిల్ వేసినాను. ఇప్పుడు సన్నగా తరిగిన పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందామండి. సన్నగా తరుపుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిద్దాము. ఉల్లిపాయలు బాగా ఎగిపోయినాయి కదండి, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి వేస్తున్నాను.
70% ఉడికించుకుందాము. అడుగు అంటకుండా చికెన్ కాసేపట్లో కలుపుతూ ఉందామండి. చికెన్ బాగా మగ్గిన తర్వాత కొంచెం అట్లా కలుపుతూ ఉండి మగ్గినాక కొద్దిగా వాటర్ పోసుకుందామండి. కూర బాగా మగ్గిందండి. ఇందులో నీళ్ళు పోసేసుకుందాము. నీళ్ళు పోసుకొని 70% ఉడికించుకుందాము. నీళ్ళు దగ్గరకు అయ్యేంతవరకు ఉడికించి కూర పక్కన పెట్టుకుందాము. రైస్కు ప్రిపేర్ చేసుకుందామండి. కూర ఉడికిన తర్వాత కూర ఉడికిందండి. 70% ఉడికింది. కూరను దించేద్దాము. దించి పక్కన పెట్టేసుకుందాము. గిన్నె హీట్ ఎక్కింది. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకుంటే కాస్త రుచి పెరుగుతుందండి. బిర్యానీ మసాలా ఆయిల్ హీట్ ఎక్కింది. అందులో వేసేసుకుందాము. అది ఎల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు అండి. ఒక 20 తీసుకున్నాను నేను. ఇవి వేసుకోండి. మీకు కూడా దొరికితే కన్నా రాజుగారి పులావులోకి బాగుంటుంది. చిన్న ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇది చిన్న ఉల్లిపాయలు వేస్తేనేనండి పులావ్ వచ్చేస్తుంది. ఇందులోకి 2 ఎండుమిర్చి, చిన్న ఉల్లిపాయ వేగిందండి. మసాలా కలిపి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసేద్దాం. ఇప్పుడు వేసి బాగా వేపుకుందాము. ఇప్పుడు ఇది చిట్టుముత్యాలతో చేస్తున్నాం కదండి. సోనా మసూర బియ్యంతో కూడా చేయొచ్చండి. దాంతో కూడా చేసుకోవచ్చు. సోనా మసూర బియ్యం కూడా బాగుంటుంది. ఎప్పుడు ఇంట్లో చేసుకునే బిర్యానీ కన్నా ఈజీగా చేసుకోవచ్చండి. సింపుల్ ప్రాసెస్ ఇది. చిన్న ఉల్లిపాయలు ఉండాలి, ఎల్లిపాయ, వీటితో సింపుల్గా చేసుకోవచ్చండి. మామూలుగా చేసుకునే బిర్యానీ కన్నా రాజుగారి పొడి పులావ్ చాలా బాగుంటుందండి. రుచిగా, ఘాటుగా, కారంగా చాలా చాలా బాగుంటుందండి. ఈ మసాలా వాసనకి నాకు నోరు ఊరిపోతుందండి. వేగిందండి బాగా. పచ్చి వాసన కూడా పోయింది. నీళ్ళు వేసే ముందుగా కొంచెం కలుపుకున్నాము. బియ్యాన్ని కొద్దిగా కలుపుకొని వాటర్ వేసేసుకుందాము. రైస్ను 70% ఉడకనిద్దామండి. రైసు 70% ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న కూర ఉంది కదండి, చికెను, దాన్ని ఇందులోకి వేసేద్దాము. 70% ఉడికిపోయిందండి రైసు. ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ అది తీసుకొని ఇందులోకి వేసేసి కలుపుకుందాము. రైస్లోకి కూర అంతా వేసేసుకుందామండి. 70% ఉడికిపోయింది కాబట్టి కూర ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా కలుపుకుందాము. ఈ కూర రైస్కి అంతా బాగా మసాలా పట్టేటట్లు కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకుందాము. మొత్తం అంతా పట్టేటట్లు కలుపుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. వేసుకోమండి రైస్ ప్లేట్లోకి. ఇందులోకి సన్న ఉల్లిపాయ, ఎల్లిపాయలు, ఎండుమిర్చి అన్నీ యాడ్ చేసుకొని చేసుకున్నాము. బాగుంటుందండి రైసు. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. ఇట్లా ఉడకాలా, ఇట్లా చేసుకోవాలండి. రాజుగారి కోడి పులావ్ అండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. నేను చేసినట్లు చేయండి. చూసినారు కదా, ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది. చిన్న ఉల్లిపాయలు వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.